లివర్ బిర్యానీ ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. లివర్ బిర్యానీ తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. వావ్, లివర్ బిర్యానీని చాలా ఈజీగా ఇప్పుడు మాకు చేసి చూపించబోతున్నారు కదా. అయితే మనకి లివర్ ఆల్రెడీ ఉడికించి పెట్టేసుకున్నామా ఇది? అవును, ఎస్ మాదిరి. ఓకే, సో ముందుగా మనకి తొందరగా వంట అయిపోవాలి అంటే లివర్ని ఉడికించి పెట్టేసుకోవచ్చు. లేదు మనకి ఆ నూనెతోటి ఆ ఉల్లిపాయలతోటి మొత్తం అంతా వేగాలి అనుకున్నట్లయితే సో అప్పటికప్పుడు కూడా చేసేసుకోవచ్చు. అంతే కదా? అంతే మాదిరి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, రెడీ మాదిరి. రెడీ. ముందైతే స్టవ్ ఆన్ చేసేనా? చేయండి. ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేయాలి. బిర్యానీ కదా కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్. మామూలుగా అంటే మనం లివర్ ఫ్రై ఇలాగా చేసుకుంటాము. ఇట్లా బిర్యానీ టైప్ చేస్తే కూడా పిల్లలకి అని కొంచెం లివర్ ఇష్టపడుతుంది కదా, అలా చెప్పేసి ఇలా ప్రిపేర్ చేస్తాం. ఓకే, అంటే మీ అచ్చంపేట వాళ్ళు ఇలా చేస్తారా లేదా? అచ్చంపేటలో మా ఇంట్లో చేస్తారు అనమాట, చేస్తుంది మా అత్తయ్య ఇట్లా చేసింది. ఓకే, మా అత్తయ్య చూసి నేను కూడా ఫాలో అయినా. అత్తగారి వంట. అత్తగారి వంట. సరే, అయితే మరి ఇప్పుడు మనం చెక్క, యాలకులు, లవంగాలు అన్నీ కలిపి హోల్ గరం మసాలా కొన్ని తగినని వేద్దాం. ఇవి వేస్తేనే ఆ ఫ్లేవర్కి మనకి బాగా బిర్యానీ వండుతున్నామని పక్కింటి వాళ్ళు తెలియాలి అట్లా. ఓకే, తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయలు. ఓకే, ఉల్లిపాయలు కొంచెం రెడ్ కావాలి. కానీ కొంతమంది ఇళ్ళలో బిర్యానీ చేశారంటే అబ్బా అది ఆ రోజు సాధించేసాం, మనం బిర్యానీ చేసామన్న ఒక గొప్ప ఉంటుంది. బిర్యానీ అంటే చాలా రకాలు చేయొచ్చు. నేను సింపుల్గా ఇలా ఈజీగా తొందరగా అయిపోయేటట్టు ఇలా చేస్తున్నాను. అందుకనే కదా మీరు చేసిన బిర్యానీ తర్వాత అబ్బా బిర్యానీ అంటే ఇంత ఈజీయా అలా ఉండాలి అట్లా. ఓకే, సో పావని గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్, ఇంట్లో వర్క్ చేస్తుంటాను. హౌస్ వైఫ్ అంటున్నారు, మళ్ళీ ఇంట్లో చేస్తా కాబట్టి ఇంట్లో ఉంటాయి కాబట్టి హౌస్ వైఫ్ అని చెప్తున్నాను. కాకపోతే ఇంట్లో కూడా వర్క్ చేస్తాను. అంటే ఇంట్లో ఉండి లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు అందరూ కూడా హౌస్ వైఫేనా? అంతే కదండి. అంతేనా? అంతే అండి, అంతే. అలా మీరు హౌస్ వైఫ్ అసలే హౌస్ వైఫ్ అంటే చాలా బాధ్యతతో కూడుకున్నది. సో దానికి ఇంకా ఇంట్లో ఉండి లక్షలు సంపాదించేటట్టుగా అయితే ఇంకా అది అమ్మో హౌస్ వైఫ్ అని చెప్పకూడదు అప్పుడు మనం. ఓకే, సో మీరు వర్కింగ్ అయితే కాకపోతే కంఫర్ట్ గా ఇంట్లో ఉంటాను. తర్వాత బిర్యానీ ఆకు వేద్దాము. ఓకే, తర్వాత కరివేపాకు వేద్దాము. ఓకే, సో అయితే మరి ఏం చేస్తారు? ఇంట్లో ఉండి వర్క్ చేస్తున్నారు మీరు? వర్క్ చేస్తానండి, కంప్యూటర్ వర్క్. కంప్యూటర్ వర్క్ అంటే చాలా రకాలుగా ఉంటాయి. కంప్యూటర్ వర్క్ అంటే బ్లౌజెస్ డిజైన్స్, మనం ఆడవాళ్ళంటేనే మనకి ఇంకా బ్లౌజెస్ అంటే చాలా ఇష్టం కదండి. అందుకని చెప్పేసి కంప్యూటర్ వర్క్స్ అండ్ మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ నేను చేస్తాను. మగ్గం వర్క్ వేరే కస్టమర్స్ పెట్టుకొని చేయిస్తాను అన్నమాట. మాస్టర్స్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ రోజుల్లో అయితే అందరికంటే మీరే బాగా సంపాదిస్తారు ఎక్కువగా. ఇంట్లో ఉండే వాళ్ళే కొంచెం అంటే చిన్న బిజినెస్ చూడండి, చిన్న బిజినెసే కాకపోతే ఇన్కమ్ ప్రకారంగా అయితే పర్వాలేదండి. ఇంట్లో ఉండి మళ్ళీ ఇంట్లో పని చూసుకుంటూ మళ్ళీ సంపాదన కూడా మీరు చాలా తెలివిగా ఆలోచించారు. అంటే ఇది కంప్లీట్ కమర్షియల్ గా చేయాలి, డబ్బులు బాగా సంపాదించాలి. చాలా మంది ఏంటంటే చిన్న స్పేస్ తీసుకుంటారు, ఒక ప్లేస్, అందులోనే వాళ్ళన్నీ కూడా ఆపరేట్ చేస్తూ ఉంటారు. అవన్నీ వేస్టే కదా, కరెంట్ బిల్లు, షాప్ రెంట్ ఇవన్నీ కూడా. సో మీరు ఇంట్లోనే చేస్తారు. బాగుంటారు కస్టమర్స్ మీకు? చాలా ఉన్నారు. అబ్బా, చాలా ఉన్నారు. ఓకే, ఉల్లిపాయలు బాగా వేగాయి. నెక్స్ట్ ఇవి ఉడికించిన లివర్ 1 కప్పు.
ఇప్పుడు దీనికి కారం పట్టాలి కాబట్టి కారము సరిపడా కారం, ఓకే కారం వేసుకున్నాము. ముందుగానే ఇలా మనం కారం ఉప్పు అది వేసుకుంటే లివర్కి బాగా సరిపడా సాల్ట్, మళ్ళీ బిర్యానీ కోసం సెపరేట్గా సాల్ట్ వేయాలి. ఓకే, సో అయితే మీరైతే ఇంటి పనులు చూసుకుంటూ బిజినెస్ని కూడా ఫైనాన్షియల్గా మీ ఫ్యామిలీకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇంచుమించు ఎంత వస్తుంది? నేను డైలీ 2000 కంపల్సరీ, ఒక 2000 3000 చేస్తానండి. ఓకే, ఈచ్ బ్లౌజ్ వచ్చేసి మనకు మినిమం 1000 1500 అలా ఉంటుంది కదా. కానీ మీరు ఊర్లో ఉండి చేస్తున్నారా? ఊర్లో మా అచ్చంపేట. ఇప్పుడు ఏం వేస్తున్నారు? ఇప్పుడు ఉడికించుకున్న రైస్ 1 కప్పు. ఇంకేమన్నా ఉన్నాయా మనకి వేసేది? వేయాలి. గరం మసాలా, కొద్దిగా గరం మసాలా. నెక్స్ట్ ధనియం పొడి, సాల్ట్, కొద్దిగా సాల్ట్ మళ్ళీ. సో రైస్కి సరిపడా సాల్ట్. ఓకే, సో అన్నీ వేసేసుకుని చక్కగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఎంత ఈజీగా మనం చేసేసుకో ఈజీ. బిర్యానీ ఈ విధంగా చేసుకోవడం మాత్రం చాలా చాలా ఈజీ. దమ్ పెట్టుకుని ఇదంతా చేయడం అంటే మాత్రం అమ్మో కష్టం, చాలా మందికి కుదరదు, పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది అది. సో ఇలా చేసేసుకోవచ్చు. ఇంకా ఫైనల్ అయిపోయినట్టే కదా? అయిపోయినట్టు. మూత పెట్టేద్దామా? మూత పెట్టేసి ఒక 5 minutes మగ్గేయాలి. పావని గారు చూద్దాం ఎంతవరకు వచ్చిందో మన బిర్యానీ. ఓకే అయిపోయింది. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసి వావ్, గుమగుమలాడుతున్న లివర్ బిర్యానీ. సో ఇప్పుడు దీన్ని గార్నిష్ చేద్దామా? రెడీ. కొత్తిమీర, ఓకే, ఇందులో నిమ్మరసం పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. వేడిగా గుమగుమలాడుతున్న లివర్ బిర్యానీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. లివర్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, బిర్యానీ ఆకు 2, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉడికించిన మటన్ లివర్ 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఉడికించుకున్న బాస్మతి అన్నం 1 కప్పు, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మ చెక్క 1. లివర్ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ ఆకు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో ఉడికించిన మటన్ లివర్, కారం, ఉప్పు, ఉడికించుకున్న బాస్మతి అన్నం, గరం మసాలా పొడి, ధనియాల పొడి, సరిపడా ఉప్పు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో, నిమ్మ చెక్కతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే లివర్ బిర్యానీ రెడీ.